ఈ 3 ప్రాంతాల్లో రాజధాని కనుక ఏర్పాటు చేస్తే భావి తరాల భవిష్యత్తు బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఈ 3 ప్రాంతాల్లో ఉన్న ప్రజానికం 60 లక్షల పైగా ఉన్న ప్రజానికం భవిష్యత్తు బాగుంటుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికం, రాష్ట్రంలో ఉన్న ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి మేము అందరం గారా స్వాగతిస్తున్నాం. ఎప్పుడు అవుతుందో తెలియని అమరావతి 2 లక్షల కోట్ల రూపాయలు అయ్యే అమరావతి కన్నా కేవలం 20,000 30,000 కోట్లు అయ్యే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగం ప్రతిపాదన ఉందో భావి తరాల భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్లే విధంగా ఉంటుందని చెప్పని ప్రజానీకం భావించి స్వాగతిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థల ద్వారా, మీడియా ఛానల్స్ ద్వారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను విమర్శించేంత నీచ స్థాయికి ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఎందుకు మీకు అంత కోపం? మీకు ఎందుకు అంత ద్వేషం? ఈరోజు ప్రజానికానికి ఉపయోగపడే ప్రతిపాదన చెప్పగానే మీరు ఎవరైతే మీరు సపోర్ట్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరూ ఒక భయం పట్టుకుంది. ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పిన భయం పట్టుకుని ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేపించినందుకు వీలుగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి అందరూ చెప్పుతున్నారు. ఈరోజు మేము ఒకటే డిమాండ్, ఈరోజు సిపి గాని డీసీపీ గాని కలిసి మా పెద్దలు అందరం గారు ఒకటే అడిగాం. ఇంత నీచమైన కామెంట్లు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేసాం. వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ వీలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉదయం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తే మా అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద, మహిళల మీద పోలీసులతో దాడులు చేపించారు. ఉదయం నుంచి ఏదో రౌడీయిజం అని చెప్పని, గూండాయిజం అని చెప్పని మీ ఛానల్లో, మీ పిచ్చి ఛానల్లో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్